ఒక వ్యక్తి రాజీనామా చేయడం వల్ల వ్యవస్థలో మార్పులు రావని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీలో 11 మంది ముద్దాయిలు జైల్లో ఉన్నారని, ముద్దాయిలను కఠినంగా శిక్షించారని అన్నారు. కోర్టులో కేసులు పెండింగ్ ఉండడం వల్ల తప్పు చేసే వారికి భయం ఉండటం లేదని అన్నారు. నీట్ విషయంపై పార్లమెంటులో కూడా చర్చించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఎక్కడ ఒక చోట తప్పు జరిగినప్పుడు రాజీనామా చేయాలి అంటే పనిచేయడానికి మంత్రులు కూడా ఉండరని అన్నారు. తీసుకోవాల్సిన సంస్కరణలపై వినతి పత్రం ఇస్తే వాటిని సరిచేస్తామని చెప్పారు. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దాలి. మనం ఇప్పుడు ఏ మినిస్టర్ అయినా తీసుకోండి, మీరు ఒక రైల్వే మినిస్టర్, ఒక రైల్వే యాక్సిడెంట్ కానీ, లేకపోతే ఒక ఎయిర్వేస్ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ కానీ, ఇవన్నీ మినిస్టర్కు ఉండేటువంటి అన్ని లాస్ట్ వరకు అన్ని ఎంత మనం పర్ఫెక్ట్గా చేసినా కూడా ఒక్కొక్కసారి కొంతమంది చేసేటువంటి దాంతో ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అయితే ఇవి మళ్ళీ జనం చేయకుండా ఉండాలంటే ఏమి చేయాలి అంటే చేసినటువంటి వాళ్ళని శిక్ష పడేటట్టు చేయటం. ఈ రోజున ఒక రకంగా బాధాకరమే, కోర్టులు కానీ ఇంకో వ్యవస్థ కానీ ఫాస్ట్గా యాక్షన్ తీసుకోకపోవటం, శిక్షలు పడకపోవటం వల్ల ఇది లేట్ అయిపోతూ ఉంది. దాంతో జనాల్లో ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్, యువతలో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం అర్థం చేసుకోగలం, యువత సైడ్ నుంచి కూడా. ఎందుకంటే ఎవరికైనా సరే అన్ని రోజులు ప్రిపేర్ అయినప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు. అయితే ఈ రోజున ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు అనేక రకాలైనటువంటి ఇవి తీసుకున్నారు. ఒకటి, ఇమీడియట్గా పేపర్ యుద్ధ ప్రాతిపదికన మిలిటరీ ఎయిర్ప్లేన్స్ని పెట్టి కానీ మా పోస్టల్ డిపార్ట్మెంట్ అందరిని అనుసంధానం చేసి కరెక్ట్గా నిర్వహించడం ఒకటి. ఎవరైతే 13 మంది దీనికి పాల్పడ్డారో ఆ 13 మంది ఈరోజు కూడా జైల్లో ఉన్నారు. వాళ్ళకి బెయిల్ రాని విధంగా వాళ్ళ మీద పెట్టి చేయాలనే దాని మీద కృతనిశ్చయంతో అదొకటి ఉన్నారు. అదేవిధంగా సెక్రటరీని మార్చారు, బాధ్యులైన వాళ్ళందరినీ కూడా ఈ రోజు నుండి మార్చారు. ఇప్పుడు మళ్ళీ స్పెషల్ కోర్ట్స్ ద్వారా అతి త్వరితగతిన ఇవన్నీ తీసుకొచ్చే విధంగా ప్రధానమంత్రి గారు వర్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రెండు సైడ్ల కొన్ని ఇవన్నీ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండటంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం తీసుకోవాలి. మా మినిస్ట్రీలో కానీ ఏ మినిస్ట్రీలో అయినా కానీ మినిస్టర్లుగా మనం కూడా మ్యాక్సిమం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎక్కడ ప్రజలకి ఇబ్బంది, నెగిటివ్ జరిగేటువంటి ప్రమాదకరమైన వాటన్నిటి మీద విశ్లేషణ చేసుకొని అందరూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. సరే, ఇప్పుడు అంటే ఒక్కొక్కసారి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనేక రకమైనటువంటి శక్తులు వస్తాయి. ఈ రోజున ప్రతిపక్షాలకి ప్రభుత్వం కూడా పార్లమెంట్లో చర్చకు సిద్ధమైంది. పార్లమెంట్లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ఏదైనా చర్చల ద్వారా సాధ్యమైనంత వరకు పరిష్కారాలు లాంగ్ టర్మ్. ఒక మినిస్టర్ రిజైన్ చేయడం వల్ల ఏమవుతుంది? మినిస్టర్ రిజైన్ చేస్తారు, కానీ దానివల్ల వ్యవస్థలో మార్పు రాదు కదా. వ్యవస్థలో మార్పు రావాలంటే ఇప్పుడు నేననేది ఏ వ్యక్తి అయినా సరే ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, మాకు ఇవ్వండి, ప్రధానమంత్రి గారికి ఇవ్వండి. అనేక రకాలుగా మీరు మాకు ఈ సంస్కరణలు కావాలి అనే దాని మీద రావాలి తప్పించి ఒక వ్యక్తి రాజీనామా చేయడం వల్ల దానివల్ల ఉపయోగం అవుతుందని నేనైతే పర్సనల్గా భావించట్లేదు. మీరు నాకు విద్యా వ్యవస్థలో ఈ విధంగా లీకులు జరుగుతున్నాయి, ఈ ప్రశ్నాపత్రాన్ని ఈ విధంగా చేస్తేనో ఇంకో విధంగా చేస్తేనో లీకులు జరగకుండా ఉంటాయి. అలాంటి నిర్ణయాత్మకమైనటువంటి సూచనలు ఎవరైనా ఉంటే ఇవ్వండి, మేము కూడా